అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జయశ్రీ. నేను డెంటిస్ట్. నేను బేసికలీ ఫ్రమ్ రాయచూర్, కర్ణాటక. కానీ ఇక్కడ సరౌండింగ్ పేషెంట్స్ ఎక్కువ తెలుగు మాట్లాడతారు విలేజెస్లో కానీ. అండ్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పారన్నట్టు తెలుగులో బేసిక్స్ చెప్పండి, కొంచెం మాకు అర్థమవుతుంది అని. నేను అన్ని వీడియోస్ తెలుగులో చేయలేను, కానీ ఇవి డెంటల్ అవేర్నెస్ కోసం మెయిన్లీ కాబట్టి మెయిన్ ఉన్న వీడియోస్ అనేది నేను చేస్తాను. ఫస్ట్ నేను టూత్ బ్రషింగ్ మెథడ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సాఫ్ట్ బ్రష్ తీసుకోవాలి, దానిపైన పేస్ట్ అప్లై చేయండి. చేసిన తర్వాత బ్రషింగ్ ఎప్పుడు ఇలా చేయకూడదు. ఇమాజిన్ చేసుకోండి, మీ పైన పళ్ళు, ఇవి కింద పళ్ళు. పైన పళ్ళకి కొంచెం యాంగిల్గా పెట్టాలి. బ్రష్ని ఇలా చిగుళ్ళకి పెట్టేసి కిందకి స్వైప్ చేయాలి. కింద పళ్ళు సేమ్ పైకి కిందకి ఇలా వర్టికల్గా కూడా చేయకూడదు. పైవి కిందకి, కిందవి పైకి. ఫ్రంట్ టీత్, వెనకాల టీత్ అని రౌండ్ అండ్ రౌండ్ ఇలా చేయాలి. ఒకసారికి 3 లేదా 4 పళ్ళు కవర్ అయిపోతాయి. లోపల సైడ్ కూడా బ్రష్ చేయాలి. కింద పళ్ళు పైకి, పైన పళ్ళు కిందకి స్వైప్ చేస్తూ వెళ్ళండి. స్టార్టింగ్లో కొంచెం మీకు టఫ్ అవుతుంది, కానీ మిర్రర్లో చూసుకొని చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. దీని తర్వాత టంగ్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇవైతే మీకు జనరల్గా చీవింగ్ సర్ఫేసెస్, ఇవి మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారో అలానే టంగ్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత టంగ్ క్లీనర్స్ కూడా ఉంటాయి మీకు మార్కెట్లో. పైనుండి కిందకి 3 to 4 times. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. లేదు అది యూజ్ చేయను అంటే నార్మల్ మీ టూత్ బ్రష్తోనే పైనుండి కిందకి 3 to 4 times ఇలా. కింద నుండి పైకి అనకూడదు, ఓన్లీ పైనుండి కిందకి స్వైప్ చేయాలి అంతే. దీని తర్వాత బ్రష్ ఏది యూజ్ చేయాలని, సాఫ్ట్, మీడియం, హార్డ్ అని లేబుల్ రాసి ఉంటుంది. మీరు బ్రష్ తీసుకుంటున్నప్పుడు సాఫ్ట్ లేదా ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ని మీరు యూజ్ చేయాలి. హార్డ్ బ్రష్ తీసుకొని ఎక్కువ ఫోర్స్తో మీరు బ్రష్ చేయకూడదు. అప్పుడు ఏమైపోతాయంటే మీ పళ్ళు అనేవి అరిగిపోతాయి ఇక్కడ. సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. అండ్ పేస్ట్ మెయిన్లీ వైట్ కలర్ టూత్ పేస్ట్ యూజ్ చేయాలి. కలర్ ఇప్పుడు రెడ్ కలర్ ఉంటాయి, కొన్ని జెల్లీ టూత్ పేస్ట్ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయంటే మీ పళ్ళు అరిగిపోతాయి తొందరగా ఇవి యూజ్ చేయడం వల్ల. వైట్ కలర్ టూత్ పేస్ట్ని యూజ్ చేయండి. పేస్ట్ కూడా ఎక్కువ అప్లై చేయకూడదు. మన బఠానీ ఉంటుంది కదా, పీనట్ సైజ్ లేదా పీనట్ అలాంటి అంతే చిన్న అమౌంట్లో పెట్టాలి పేస్ట్. అండ్ రెగ్యులర్గా చేస్తున్నప్పుడు హార్డ్గా బ్రష్ చేయొద్దు, ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టొద్దు, పళ్ళు తొందరగా అరిగిపోతాయి. మీరు రెగ్యులర్గా బ్రష్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు బ్రష్ చేయకూడదు. ఓన్లీ 3 minutes. 3 minutesలో మీ బ్రషింగ్ అయిపోవాలి. ఎక్కువసేపు బ్రష్ చేస్తే ఎక్కువ వైట్ అయితే అలా ఉండదు. మెయిన్లీ బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. ఇంకా బ్రష్ ఎప్పుడు చేంజ్ చేయాలి అంటే ఎవ్రీ 3 monthsకి బ్రష్ చేంజ్ చేయాలి. లేదా మీ బ్రిస్టల్స్ అనేవి మరీ ఇర్రెగ్యులర్గా అయిపోయినాయి అన్నా కూడా మీరు బ్రష్ చేంజ్ చేయాలి. అండ్ మేజర్ సిక్నెస్ అయి ఉంటాయి, లైక్ వైరల్ ఫీవర్ కానీ, టైఫాయిడ్ కానీ, లేదా ఏదో రీజన్ నుండి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీ టూత్ బ్రష్ని చేంజ్ చేయాలి. ఇంకా నేను నెక్స్ట్ బేసిక్స్ వీడియోస్ చేస్తుంటాను, ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.